హాయ్ హలో వెల్కమ్ టు సత్వ సాధన. నా పేరు రవిశంకర్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ కోపము, చిరాకు. ఎందుకు కోపం వస్తుంది, ఎందుకు చిరాకు పడతాం? సో మీ శరీరం మొత్తం కూడా బిగిసిపోయేంత కోపంగా, మీ గుండె వేగం కొట్టుకునేంతగా, మీరు సరిగ్గా ఆలోచించలేని విధంగా ఎప్పుడైనా మీకు ఇట్లాంటి అనుభవాలు కలిగాయా? బహుశా ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి కోపం ఉండే సన్నివేశాలు ఎదురై ఉంటాయి. శరీరం మొత్తం బిగుసుకుపోయి గుండె వేగం కొట్టుకుంటూ, ఎక్కువగా కొట్టుకుంటూ వేగంగా, మనం ఆలోచించే టైం కూడా లేకుండా, అంటే మనం ఇమీడియట్ గా ఎక్స్ప్లోడ్ అవ్వడం అనేది చాలా మంది జీవితాల్లో. ఇప్పుడు మనకి ట్రాఫిక్ జామ్ జరిగినప్పుడు, ట్రాఫిక్ లో మనం ఇరుక్కున్నప్పుడు, okay, ఒక ఇష్టం లేని టాపిక్ మాట్లాడుతుండేటప్పుడు, ఒక ముఖ్యమైన సమావేశం జరుగుతుంది, ఉన్నటువంటి ఇంటర్నెట్ పోయినప్పుడు, కోపము, చిరాకు మనం అందరం అనుభవించే భావోద్వేగాలు ఇవన్నీ. ప్రశ్న ఏమిటంటే, మనం వీటిని నియంత్రిస్తున్నామా, లేదా అవి మనల్ని నియంత్రిస్తున్నాయా? ఇవి మనల్ని నియంత్రిస్తున్నాయా, మనము వాటిని నియంత్రిస్తున్నామా? ఓకే. ఒక ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు, ఒక ముఖ్యమైన సమావేశం మీటింగ్ ఉంది, దానికి ఆలస్యం అవుతా ఉంది. మీ ముందరుండే కారు ముందరకు పోవట్లే, వాడు ఏదో ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు. ఓకే. ఫోన్ చూసుకుంటూ స్లోగా వెళ్తున్నాడు. సో పిడికిలు బిగించి గుద్దేయాలంత కోపం వస్తుంది. సో గుండె వేగం ఎక్కువ అవుతుంది, మనకి తెలియకుండానే కోపం వస్తుంది. మనం హారన్ కొడుతూనే ఉంటాం, హారన్ కొడుతూనే ఉంటాం జరగమని. ఒక మనం ఒక హోటల్కి వెళ్ళాం, ఆ హోటల్లో చాలా పెద్ద క్యూ ఉంది, అందరు లైన్లో నిలబడుకో ఉన్నారు, కానీ సర్వ్ చేసే అతను వేరే వేరే వాళ్ళతో ముచ్చట పెట్టుకొని నవ్వుకుంటూ ఉన్నాడు. సో కోపం కట్టలు తెంచుకుంటుంది, ఎంతసేపు నిలబడాలి అని. సో మనం అప్పుడప్పుడు ఏదో కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తూ ఉంటాం, ఏదో మనకి బిల్లు తప్పు పడిందనో, లేకపోతే బిల్లు పెనాల్టీ వేసారనో ఏదో ఫోన్ చేస్తాం. ఫోన్ చేస్తే వాళ్ళు హోల్డ్లో ఉండండి అంటారు. 5 నిమిషాలు అవుతుంది, 10 నిమిషాలు అవుతుంది, 15 నిమిషాలు అవుతుంది, 20 నిమిషాలు అవుతుంది. మనకేమో ఇంపార్టెంట్, అది బ్యాంక్ కస్టమర్ సర్వీస్. వాళ్ళేమో హోల్డ్లో పెట్టారు, మనకు అది తెలుసుకోవాలి. కస్టమర్ సర్వీస్ ప్రతినిధి చివరికి ఫోన్ కాల్ ఎత్తి మళ్ళీ హోల్డ్లో పెట్టాడు. ఇలా వాళ్ళు మీతో ఒకరికొకరు మార్చుకుంటూ మిమ్మల్ని బంతాట ఆడుకుంటున్నారు. అప్పుడు మనకి విపరీతమైన కోపం వస్తుంది, చాలా కోపం వస్తుంది. వాళ్ళు కొట్టి చంపేయాలన్న కోపం వస్తూ ఉంటుంది. మీ ఇంటి దగ్గర మీ పక్కింటి వాళ్ళు విపరీతమైన శబ్దంతో బిగ్గరగా మ్యూజిక్ పెట్టారు, అరుపులు, ఓకే, గోల, ఇది జరుగుతుంది, ఏదో పార్టీ జరుగుతుంది. శబ్దాన్ని తగ్గించమని, ఓకే, నాకు మీటింగ్ ఉంది, లేకపోతే పిల్లలకి ఎగ్జామ్ ఉంది అని మీరు అడిగారు, అభ్యర్థన చేశారు, కానీ మీ అభ్యర్థనని వాళ్ళు విస్మరించారు, అంటే ఇగ్నోర్ చేశారు. సో మీ కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆలస్యమైన బస్సు, ఆలస్యమైన ట్రైను, ఆలస్యమైన విమానం, ఓకే, అప్పటికే మనం వెయిట్ చేస్తూ ఉంటాం వాటి కోసం. అవి ఆలస్యంగా మనకి అది చెప్తారు, మైక్లో చెప్తారు, సో ఈ టైంకి రావాల్సిన ట్రైను కొద్దిగా ఆలస్యమైంది అని. కోపం తెప్పిస్తుంది ఈ విషయాలన్నీ కూడా. ఒక ప్రాజెక్ట్ లో మీరు పని చేస్తూ ఉంటారు, అంటే మీ కో వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, సహోద్యోగులు ఎవరైతే ఉన్నారో, నిబద్ధత, రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవడంలో నిరంతరం వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా స్కిప్ చేస్తా ఉన్నారు. అదంతా కూడా మీ నెత్తి మీద పడుతుంది. యువర్ రెస్పాన్సిబుల్ పర్సన్ వాళ్ళందరికీ కూడా విశ్వ విశ్వసనీయత చూపించడం లేదు. దానివల్ల మనకి చిరాకేస్తుంది, కోపం వస్తుంది. కోపం, చిరాకు మానవ అనుభవంలో భాగం. అంటే అది మీ భార్య ద్వారా రావచ్చు, మీ భర్త ద్వారా కోపం రావచ్చు, మీ పిల్లల ద్వారా కోపం రావచ్చు, మీ స్నేహితుల ద్వారా కోపం రావచ్చు, మీరు పనిచేసే దగ్గర కోపం రావచ్చు. ఓకే. ప్రతి అణువులో మనకి కోపం వస్తూనే ఉంటుంది. కానీ అదుపు చేయకుండా వదిలేస్తే అవి సంబంధాలని దెబ్బతీస్తుంది, మన శారీరక ఆరోగ్యాన్ని కూడా హాని కలిగిస్తుంది. కోపాన్ని నియంత్రించవచ్చు, చిరాకుని స్పష్టత తీసుకురావచ్చు. ఈ కోపాన్ని అర్థం చేసుకునే దానికి ముందస్తు హెచ్చరిక అనేది ఒక సంకేతంగా గుర్తించి దాని నియంత్రణ తిరిగి పొందడానికి ఆచరణాత్మక పద్ధతులు ఉపయోగించడంలో ఈ సెషన్ మీకు సహాయపడుతుంది. సగటు వ్యక్తికి రోజుకి 2-3 సార్లు కోపం అనేది వస్తూ ఉంటుంది.
కోపం సరిగ్గా మనం కంట్రోల్ చేసుకోలేకపోతే ఇది సంబంధాలు దెబ్బతీస్తుంది, తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది, మనకు ఆరోగ్య సమస్యలు కూడా తీసుకొస్తుంది. ఈరోజు మనం ఇవన్నీ తెలుసుకుందాం. కోపం మరియు చిరాకు కారణాలు ఏంటి, దాని వెనకాల ఉండే సైన్స్ ఏంటి, దాన్ని నిర్ణయాత్మకంగా ఒక పద్ధతిగా నిర్వహించడానికి, వాటిని ఒక పద్ధతిగా ప్రొజెక్ట్ చేయడానికి పద్ధతులు ఏమైనా ఉన్నాయా? కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోతే ఏమవుతుంది? ఇవన్నీ కూడా ఈ సెషన్లో మనం తెలుసుకుందాం. ఈ సత్వ సాధన దానికి మనం కేటాయిద్దాం. కోపం అంటే ఏంది? కోపం అంటే ఏంది అంటే, మన కోపం ఎప్పుడు వస్తుంది అంటే, మనకు ఏదైనా డేంజర్ వస్తున్నప్పుడు కోపం వస్తుంది, మనకి ఏదైనా అన్యాయం జరుగుతుంటే కోపం వస్తుంది, మనకి ఏదైనా అడ్డంకిగా వస్తే కోపం వస్తుంది. ఇది సహజమైన ప్రతిస్పందన, బాడీ ఇచ్చే ప్రతిస్పందన ఇది. మనకి ఏదైనా డేంజర్ వస్తున్నా, మనకి ఏదైనా అన్యాయం జరుగుతున్నా, మనకి ఏదైనా అడ్డంకిగా వస్తున్నా, మనం అనుకున్న విషయాలు మనం అనుకున్నట్టు జరగకపోయినా సహజంగా బాడీ ప్రతిస్పందిస్తుంది, దాన్ని కరెక్ట్ చేయమంటుంది, మార్పుని తీసుకురమ్మంటుంది. సో మనము ఎందుకు కోపంగా, నిరాశగా, చిరాకుగా ఎందుకు మనం ప్రవర్తిస్తుంటాం? మనం ఏదైనా బెదిరింపుకు గురైనప్పుడు లేదా అగౌరవానికి గురైనప్పుడు, పరిస్థితిని నియంత్రించలేక నిస్సహాయ స్థితిలో నిలబడినప్పుడే కోపం పుడుతుంది. ఇది సాధారణంగా ట్రిగ్గర్ అయ్యే రీజియన్స్ ఇవన్నీ కూడా. మనం అనుకున్న అంచనాలు చేరుకోలేకపోతున్నాం. ఓకే, మనం ఏదో సెలవు ప్లాన్ చేసుకున్నాం, వారం అంతా వర్షం పడతా ఉంది, చిరాకేస్తుంది. మనకి వర్షం అంటేనే చిరాకేస్తుంది. ఒక దగ్గర మనకి అనుకోకుండా ఆ గౌరవం అనేది ఇవ్వరు, ఏదో ఇగ్నోర్ చేస్తారు మనల్ని. ఇగ్నోర్ చేసినప్పుడు అకస్మాత్తుగా మనకి ఆ రక్తపోటు పెరిగిపోయి కోపం వచ్చేస్తుంది. మనం నియంత్రించలేని విషయాల్లో కూడా కోపం వస్తుంది. ఆకలి, అలసట, పని ఒత్తిడి, స్ట్రెస్ కారణంగా కూడా కోపాలు వస్తాయి. భావోద్వేగం, ఎమోషనల్ గా ప్రెషర్ అనేది ఫీల్ అవుతాం. కోపం ఒక నిప్పు లాంటిది. దాంతో ఆ నిప్పుతో మీరు పాలు కాసుకుంటారా, ఇల్లు తగలబెడతారా అనేది మీరే డిసైడ్, మీ చేతుల్లో ఉన్నది. మనకి కోపం ఎందుకు వస్తుంది? మనము ఏదైతే అనుకుంటామో అనుకున్న విధంగా అది జరగనప్పుడే కోపం వస్తుంది. మరి అన్ని మనం అనుకున్నట్టు జరుగుతాయా? జరగవు. ఎందుకు మనం అనుకుంటున్నాము? ఎందుకు అనుకుంటున్నాము అంటే, మనం ఆ విషయం మీద శ్రద్ధ చూపిస్తున్నాం. ఒక విషయం ఉంది, ఆ విషయం మీద శ్రద్ధ చూపిస్తున్నాము, ఆ విషయాన్ని మనం నియంత్రిస్తున్నాం. ఆ విషయము నియంత్రించి దాని మీద శ్రద్ధ చూపించి దాంట్లో ఎలాగైనా మనము గెలిచి తీరాలి అనుకుంటున్నాం. అలాంటప్పుడు అలా జరగనప్పుడు, మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ విషయం అలా జరగనప్పుడు కోపం వచ్చేస్తుంది. అది ఎవరి వల్లైనా రావచ్చు. కోపము అకస్మాత్తుగా మనకు తెలియకుండానే బయటకు వచ్చేస్తుంది. శారీరక, భావోద్వేగ ప్రవర్తనల సంకేతాల ద్వారా అది వ్యక్తపరుస్తాం మనం. మనము హార్ట్ రేట్ పెరుగుతుంది. కోపం వచ్చినప్పుడు మన హార్ట్ రేట్ పెరుగుతుంది, శ్వాస అనేది పీలుస్తాము ఎక్కువగా. సో పిడికిలు బిగిస్తుంటాము, కొంతమంది దవడ బిగిస్తారు, అని బిగిస్తారు. భుజాలు, మెడల్లో ఛాతి పెరుగుతుంది, ముఖం ఎర్రబడినట్లు చెమటలు పుడతాయి, వణుకుతారు కొంతమంది కోపం వచ్చినప్పుడు. ఇది సంకేతాలు, ఇవన్నీ కూడా కోపము వాళ్ళకి వచ్చింది అన్న సంకేతం అన్నమాట. వాళ్ళకి చిరాకేస్తూ ఉంటుంది, ఆగ్రహం వస్తూ ఉంటుంది, నిరాశకు లోనవుతూ ఉంటారు. అన్యాయం లేదా అన్యాయపూరితమైన విషయాల్లో మనకి ఆపద జరుగుతుంది. సో మనం ఆందోళన చెందినప్పుడు, నిస్పృహ, నిస్సహాయత వచ్చినప్పుడు మనకి కోపం అనేది బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తాం? మనము కోపం వచ్చినప్పుడు గొంతును పెంచుతాము, కఠినమైన పదాలు ఉపయోగిస్తాం ఆ కోపాన్ని మనం వ్యక్తపరచడంలో. వ్యంగ్యంగా, నిష్కర్షగా మాట్లాడతాం, దూకుడుగా ప్రవర్తిస్తూ ఉంటాం, వేగాన్ని పెంచుతాం, వస్తువులు నేలకేసి కొడుతూ ఉంటారు, కొంతమంది గోడకేసి కొడతా ఉంటారు.
మనం తప్పించుకొని వెళ్తాము, కొన్నిసార్లు మనం మూసేస్తాము ఆ విషయాల్ని. కోపం పెరుగుతుంది, చర్య తీసుకుంటారు. సో కోపం వచ్చినప్పుడు మన మెదడులో ఏం జరుగుతుంది? మనము ఎప్పుడు కూడా ఏంటంటే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేసి మన బ్రెయిన్ లో ఒక భాగం ఉంది. అది ఏం చేస్తుంది అంటే విచక్షణ కలిగి ఉంటుంది, హేతుబద్ధంగా పనిచేస్తుంది అనమాట, రేషనల్ గా పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన కోపం వస్తుందో ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ని పని నుంచి ఆపేసి, ఓకే, అమిగ్డా అని ఒక మన బ్రెయిన్ లో ఇంకో కాంపోనెంట్ ఉంటుంది. అదేంటంటే ఇది ఎమోషనల్ కాంపోనెంట్. ఇది మనల్ని సెక్యూర్ చేయడానికి, మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి పనిచేస్తూ ఉంటుంది ఈ భాగం. ఇది వచ్చేసి మొత్తం కూడా కంట్రోల్ తీసుకుంటుంది. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ని పక్కన పెట్టి అమిగ్డాలా అని చెప్పేసి మెదడులో కాంపోనెంట్ ఉంటుంది. అది మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి, మనల్ని మనకి ఏంటంటే మనం అనుకున్నది ఫోర్స్ఫుల్ గా చేయడానికి ఆ మైండ్ పనిచేస్తుంది, ఆ భాగం అనేది పనిచేస్తుంటుంది. అది పూర్తిగా కంట్రోల్ తీసుకుంటుంది మనలో. అది పూర్తిగా కంట్రోల్ తీసుకున్నప్పుడు అడ్రినలిన్ రష్ పెరుగుతుంది మనలో. అడ్రినలిన్ అని ఒక కాంపౌండ్ ఉంది. ఆ కాంపౌండ్ పెరుగుతుంది. హృదయ స్పందన అంటే గుండె పోటు వేగం పెరుగుతుంది. ఎందుకంటే ఆ విధమైన ప్రెషరు, ఆ విధమైన హీట్ని బాడీ డెవలప్ చేస్తుంది మీరు బయటకు వ్యక్తపరచడానికి, దాన్ని కరెక్ట్ చేయడానికి. మనము తర్కించే జ్ఞానం, అనలైజింగ్ అంటే వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది పక్కకు తొలగిపోతుంది. తర్కం తాత్కాలికంగా ఆగిపోతుంది, ఆ బ్రెయిన్ ఫంక్షన్ అంటే ఆగిపోతుంది. కోపం వచ్చినప్పుడు విచక్షణ కోల్పోతారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. సో కోపం వచ్చినప్పుడు మనకి జరిగేది, మన కోపం వచ్చినప్పుడు మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటే 3 రకాలుగా ఉంటుంది. ఒకటి తిరుగుబాటు చేయడం, అంటే రెబెల్ అవ్వడం. ఇంకోటి పారిపోవడం, మన కోపం వచ్చినప్పుడు పారిపోవడం. ఇంకోటి ఫ్రీజ్ అయిపోవడం. సో 3 రకాలుగా మనకి కోపం మనం వ్యక్తపరుస్తూ ఉంటాం. కొంతమంది తిరిగి కొట్టడాలని చూస్తారు, అంటే తిరిగి పోరాటం అంటే ఎదురు తిరగడం అనేది చేస్తారు. కొంతమంది పారిపోతారు ఆ సీన్ నుంచి, కొంతమంది ఫ్రీజ్ అయిపోతారు. ఈ ఎదురు తిరిగినప్పుడు, ఓకే, కోపాన్ని వ్యక్తపరిచేటప్పుడు అరుపులు, దూకుడు, ఓకే, పెద్ద పెద్దగా బిగ్గరగా అరవడం ఇలాంటివన్నీ ఉంటాయి. సో కొంతమంది కోపం వస్తే పారిపోతూ ఉంటారు, అంటే ఆ పరిస్థితి నుంచి వెళ్ళిపోవాలని చూస్తుంటారు. కొంతమంది ఫ్రీజ్ అంటే షట్ డౌన్ అంటారు, దీన్ని ఫ్రీజ్ అయిపోతారు. భావోద్వేగాలను అణిచేసుకొని దాని నుంచి ఫ్రీజ్ అయిపోతారు అనమాట, అంటే స్టన్ అయిపోతారు. సో ఇలా 3 రకాలుగా మనం కోపాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం. సో ఇప్పుడు కోపంలో మనము కోపంలో మనం తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, ఆ నిర్ణయాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీకు నెట్టేస్తాయి. ఒక పిల్లవాడు పాపం, వాళ్ళ పేరెంట్స్ అమ్మా నాన్న ఉన్నారు. సో తండ్రి ఎప్పుడు బిజీగా ఉంటాడు, చాలా బిజీగా ఉంటాడు. ఆయన బిజినెస్ మ్యాగ్నెట్ అనుకుందాం, లేకపోతే CEO, ఒక కంపెనీకి CEO అనుకుందాం. సో చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది, చాలా ఊపిరి సల్పనంత పనిలో ఉంటాడు అనమాట. ప్రతిదీ కూడా జీవితాన్ని కంట్రోల్ చేయాలి అని పరిగిస్తున్నాడు అతను, వాళ్ళ తండ్రి. సో ఒకరోజు మీటింగ్ టైం అయింది. గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాడు కార్ దగ్గరికి రాగానే ఆ చిన్న పిల్లవాడు, ఒక 5 years ఉంటుంది చిన్న పిల్లవాడు, 3-4 years పిల్లవాడు, ఆ కారు మీద ఏదో గీకుతున్నాడు, రాయి పెట్టి గీకుతున్నాడు. ఈయన అసలే టెన్షన్ లో ఉండే అతను ఇది చూడంగానే బాడీ కోపాన్ని ప్రదర్శించాలి అని చెప్పి ట్రిగ్గర్ చేసింది. వెంటనే పోయేసి ఆ పిల్లోడిని లాగా ఒకటి కొట్టాడు. పాపం అతను కింద పడిపోయి, ఆ పిల్లోడు దెబ్బ తగిలింది, మా బ్రెయిన్ కి దెబ్బ తగిలింది. హాస్పిటల్లో చేర్పించి అదంతా కూడా ట్రీట్మెంట్ అంతా చేశారు. సో అతను వెనక్కొచ్చి కార్ తీద్దాం అంటే, ఇంకా అది హాస్పిటల్లో చేర్పించాడు, అంతా అయిపోయింది. సో కార్ తీసి ఆఫీస్కి వెళ్ళేసి, అది ఆయన ఏదో డ్యూటీ చేసేసి రావాలి. ఆ కార్ దగ్గరికి రాగానే ఆ కార్ మీద ఏం గీక్కున్నాడు అంటే ఐ లవ్ యూ డాడ్ అని గీకాడు పాపం ఆ పిల్లోడు. ఐ లవ్ యూ డాడ్ అని గీకాడు. ఇతను కార్ మీద గీకుతున్నాడు అని చెప్పి కొట్టేశాడు. కోపంలో ఒక్క నిమిషం ఆలోచించాలి ఏం జరుగుతుందని.
వెంటనే డెసిషన్ తీసుకోకూడదు. మనం కోపంలో తీసుకునే డెసిషన్స్ పశ్చాత్తాపాన్ని కలిగిస్తూ ఉంటాయి. మీరు పరిస్థితిని చక్కబెట్టాలి అనుకుంటారు కోపంతో, కానీ ఆ పరిస్థితులన్నీ కూడా మీకే ఎదురు తిరుగుతాయి. దిస్ ఇస్ ద ప్రాబ్లం. మనం ఎందుకు అరుస్తాం? పెద్ద పెద్దగా అరుస్తాం. ఇప్పుడు చూడండి, కోపంతో ఉండేవాళ్ళు పెద్ద పెద్దగా అరుస్తారు. ఎదురుగానే ఉంటారు, పక్కనే ఉంటారు మనుషులు, కానీ పెద్ద పెద్దగా అరుస్తుంటారు. ఎందుకు పెద్ద పెద్దగా అరుస్తారు? ఎందుకు అంటే, ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు అనుకోండి, మీరు పక్కనే ఉన్నారు, నాకు ఎదురుగానే ఉన్నారు, నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు అనుకోండి, అర్థం చేసుకోకుండా మీ మీ సైడ్ నుంచి మీరు ఆలోచిస్తున్నారు. సో మీకు అర్థం కావడానికి నేను పెద్ద పెద్దగా అరుస్తా. దిస్ ఇస్ ద హ్యూమన్ లాజిక్. మనుషులు దగ్గరగా ఉన్నా కూడా మనసులు దూరంగా ఉన్నాయి, అందుకని పెద్ద పెద్దగా అరుచుకుంటారు. పక్కనే ఉంటారు, అదేదో పక్కింటి వెళ్ళి అవతల ఇంటికి కూడా వినిపిస్తూ ఉంటుంది. భార్య భర్తల మధ్యలో జరుగుతుంటాయి ఇట్లాంటి సంభాషణలు ఎప్పుడు పెద్ద పెద్దగా అరుచుకుంటూ ఉంటారు ఇద్దరు. ఎందుకంటే పక్కనే ఉండరు కదా. మనం ఇప్పుడు లైబ్రరీలో మాట్లాడినట్టు సైలెంట్ గా మాట్లాడినా వినిపిస్తుంది, కానీ అట్లా కాదు. సో అది పక్కన వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, అవతల వాళ్ళ ఇంటికి అందరికీ అది తెలవాలి వీళ్ళు గొడవ పడుతున్నారు అని. ఎందుకంటే మామూలుగా చెప్పినా కూడా అర్థం కావట్లా, అందుకని పెద్ద పెద్దగా అరిచి చెప్తున్నారు. కంట్రోల్ తెచ్చుకునేదానికి, ఆ సిచ్యువేషన్ ని కంట్రోల్ తెచ్చుకునే దానికి, తన వేలో జరగటంలో, తాను ఏదైతే అనుకుంటున్నారో ఆ విధంగా జరగటం లేదు ఇది. అందుకని దాన్ని పరిస్థితి కంట్రోల్ చేసుకునే దానికి మనిషికి ప్రతిస్పందించే గుణమే కోపం. ఈ అదుపు లేని కోపం వల్ల అధిక రక్తపోటు వస్తుంది, ఆందోళన, నిద్ర లేకుండా పోతుంది, దెబ్బతిన్న సంబంధాలకు మీరు వెళ్తారు. కోపంలో మాట్లాడే మాటలు మనం తిరిగి తీసుకోలేము అని పెద్దలు చెప్తూ ఉంటారు. అదుపు లేని కోపం, వృత్తిపరమైన మీరు ఎంత మంచి డ్యూటీ చేస్తున్నా కూడా మీరు అదుపు లేని కోపం వల్ల మీకు రావాల్సిన గౌరవం అనేది దక్కకపోవచ్చు. సో కోపము అనేది ఎలా ఉండాలి? కోపం అనేది ఎలా ఉండాలి? సో కోపం అనేది ఎలా ఉండాలి అంటే, మీ కోపం వల్ల మీరు బెనిఫిట్ అవుతున్నారా, అందరికీ బెనిఫిట్ జరుగుతా ఉందా అనేది ఆలోచించాలి. మీరు బెనిఫిట్ అవుతున్నారా, అందరికీ బెనిఫిట్ కలుగుతా ఉందా అనేది ఆలోచించాలి. మీ మీ కోపం వల్ల, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, మన స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కోపం వచ్చింది. దానివల్ల ఏం జరిగింది? మనకు స్వతంత్రం వచ్చింది. సో దీనివల్ల మ్యాసివ్గా బెనిఫిట్ అయ్యి, వాళ్ళకి కోపం వచ్చింది. ఆ కోపం వల్ల దేశం దేశం బెనిఫిట్ అయింది. దీనికి ఒక కథ చెప్పాలి. కార్తవీర్యార్జునుడు పరశురాముడు తల్లి తండ్రిని చంపేశాడు. చంపేస్తే ఎవరైనా సరే అండి, తల్లి తండ్రి అంటే ఎంత గౌరవంగా చూసుకుంటాం, ఎంత ప్రేమగా చూసుకుంటాం, ఎమోషనల్ అటాచ్మెంట్ బిల్డింగ్ ఎంత ఉంటుంది. సో పరశురాముడికి కూడా కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే కొండల్ని బద్దలు పెట్టే అంత కోపం వచ్చింది. అంత కోపంలో ఆయన ఏం డెసిషన్ తీసుకున్నాడు తెలుసా? మనమైతే ఏం తీసుకుంటాం, ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటాం? ఆయన పొజిషన్లో అంటే, మా అమ్మ నాన్నలు ఎవరైతే చంపేశారో వాళ్ళని పోయి నేను చంపేసేయాలి, పగ ప్రతీకారాలు తీర్చుకోవాలి అనుకుంటాం మనం. కానీ పరశురాముడు ఏమనుకున్నాడంటే, ఇలా నా ఫ్యామిలీని ఇలా పీడించే వాళ్ళందరినీ చంపుతాను, ఇలాగ సఫర్ అయ్యే వాళ్ళందరికీ అండదండగా ఉంటాను అని ఒక గొప్ప నిర్ణయం కోపంలో కూడా తీసుకున్నాడు. ఆయన ఓన్లీ ఆ రాజును మాత్రం చంపేస్తే ఆయన పని అయిపోతుంది, కానీ ఇలా పట్టి పీడించే ప్రతి ఒక్క రాజుని చంపుతాను అని చెప్పి శపథం చేశాడు. అలా అందరినీ చంపాడు, లోకోద్ధారణ చేశాడు. పరశురాముడు అంతమందిని చంపినా కూడా ఆయన్ని ఎందుకు మనం దేవుడిగా చూస్తున్నాం? ఆయన ఆయన హిస్టరీ మొత్తం, ఆయన స్టోరీ మొత్తం చంపడమే, నరకడమే ఉంది. ఆయన పెద్ద ఫ్యాక్షనిస్ట్ లాగా ప్రవర్తించాడు. కానీ ఎందుకు ఆయన్ని దేవుడిగా చూస్తున్నాం? ఎందుకంటే ఆయన అందరి మేలు కోసం, అందరి ధర్మం కోసం
అందరి సంతోషం కోసం ఆయన అందరినీ తెగ నరికాడు. దానివల్ల ఎవరు ప్రయోజనం పొందారు? ఆయన అందరినీ చంపడం వల్ల ఎవరు ప్రయోజనం పొందారు? ఎవరైతే సఫరింగ్ అయ్యారో వీళ్ళ వల్ల వాళ్ళందరూ కూడా సంతోషం పొందారు. సో కోపానికి ఒక అర్థం ఉండాలి. కోపానికి, క్రోధానికి, మనలో ఉండే క్రూయాలిటీ చూపించడానికి ఒక అర్థం ఉండాలి. అది చంపేసుకోమని నేను చెప్పడం, ఆ కోపాన్ని చంపేసుకొని, అది న్యాచురల్ రెస్పాన్స్, బాడీలో ఉండే న్యాచురల్ రెస్పాన్స్. దాన్ని ఎలా చంపుకుంటాం? చంపుకోలేము. అది కానీ విచక్షణతో కోపాన్ని ప్రదర్శించాల. ఆ కోపం వల్ల మనకు మాత్రమే బెనిఫిట్ జరుగుతుంటే అది ఆ కోపం వ్యర్థమైన కోపము. మీ కోపం వల్ల మిగతా వాళ్ళందరికీ కూడా సంతోషం కలుగుతుంది అంటే ఆ కోపాన్ని చూపించాలి. సో కోపాన్ని, ఈ చిరాకు, ఫ్రస్ట్రేషన్ని మనం ఏ విధంగా అదుపు చేసుకోగలుగుతాం? మనం ఎప్పుడైతే కోపంతో ఉంటామో మన మెదడుని అమైడలా అనే ఒక కాంపోనెంట్ నియంత్రిస్తుంది. అది విచక్షణ, ఆలోచించడం ఏముండదు. ఫైట్, ఫ్లైట్, ఇంకోటేదో ఉంది. అంటే మనం ఫ్రీజ్. సో ఫ్లైట్ అంటే ఎదురు తిరగడం, ఫైట్ అంటే ఎదురు తిరగడం, ఫ్లైట్ అంటే దాని నుంచి పారిపోవడం, ఫ్రీజ్ అంటే అక్కడ మనం నిశ్చలంగా ఉండిపోవడం. సో ఇది కోపంలో జరిగే రెస్పాన్సెస్. ఈ 3 రకాల రెస్పాన్సెస్ ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతాయి. సో ఎప్పుడైతే మనం కోపంతో మనం ఉన్నప్పుడు ఒక 6 సెకండ్లు కానీ మనం వెయిట్ చేయగలిగితే, మనం కోపం వచ్చేసింది, వాళ్ళకైనా బద్దలైపోతుంది, ఆ టైంలో మీరు 6 సెకండ్లు కానీ వెయిట్ చేయగలిగితే, ఆ 6 సెకండ్లు మీరు లోతైన శ్వాస తీసుకోగలిగితే, మళ్ళా ప్రీఫ్రంటల్ కార్టెక్స్, ఓకే, హేతుబద్ధంగా రేషనల్గా ఆలోచించి అనలైజ్ చేసే మెదడు మళ్ళీ కంట్రోల్లోకి వస్తుంది. సో మీరు ఒక్కసారి మీకు కోపం వచ్చినప్పుడు ఈ పరిస్థితి నేను అనుకున్నంత దారుణంగా ఉందా అని ఒక్కసారి రీఎగ్జామిన్ చేసుకోండి. ఇప్పుడు మీరు ట్రాఫిక్ లో వెళ్తూ ఉంటారు, మిమ్మల్ని ఎవరో సర్రమని క్రాస్ చేసుకొని అసంబద్ధంగా వెళ్ళాడు, మీకు కోపం వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి, మేబీ అతను హాస్పిటల్కి పరిగిస్తున్నాడేమో, మేబీ ఏదో ఒక హెల్ప్ కోసం పరిగిస్తున్నాడేమో అని ఒక్కసారి రేషనల్ గా థింక్ చేయండి, కోపంతో కాదు. లోతైన శ్వాస తీసుకోవడం అనేది గుండె వేగాన్ని తగ్గిస్తుంది. కోపంతో ఉండే వ్యక్తి ఎక్కువ రోజులు బతకలేడు. ఎందుకంటే తన గుండె అసంబద్ధంగా కొట్టుకుంటూ ఉంటుంది. నార్మల్గా మనకు కొట్టుకుంటూ ఉంటుంది కదా, కోపం వచ్చినప్పుడు అధికంగా కొట్టుకుంటుంది. అధికంగా కొట్టుకున్నప్పుడు ఆ ఫోర్స్ ఏదైతే ఉంటుందో అప్పుడు గుండె ఆగిపోయే క్షణాలు కూడా వస్తాయి. ఇది ఎక్కువ రోజులు కోపంలో ఉండే వ్యక్తి ఎక్కువ ఏళ్ళు బతకలేడు. సో ఈ కోపాన్ని యాంగర్ మేనేజ్మెంట్ అంటాం. దీన్ని లోతైన శ్వాసను తీసుకోవడం అనేది ఒక టెంపరీ రిలీఫ్ ఇచ్చే గుణం అనమాట. అంటే కోపాన్ని తగ్గించడానికి టెంపరీ. సో ధ్యానం వల్ల ఏమొస్తుంది అంటే, దేవుడు కనబడతాడా లేదా అని తర్వాత డిస్కస్ చేద్దాం. ధ్యానం వల్ల కుదురుగా కూర్చొని ఆలోచించడం తెలుస్తుంది. కుదురుగా ఒక దగ్గర కూర్చొని ఆలోచించడం అనేది తెలుస్తుంది. ఇది దీర్ఘకాలిక కోప నియంత్రణ టెక్నిక్. ఇది ధ్యానం చేయడం. సో యాంగర్ మేనేజ్మెంట్ లో ఇంకో టెక్నిక్ ఏంటంటే, మీ రోజువారీ జీవితాన్ని మీరు డైరీలో రాసుకోండి. దీన్ని జర్నలింగ్ అంటాం. డైరీలో రాసుకొని మీరు 2-3 రోజుల కిందట జరిగింది ఒక్కసారి రెఫర్ చేసుకోండి. నేను ఇంత అసహ్యంగా ప్రవర్తించానా ఆ టైంలో అని మీకే అనిపిస్తుంది. కోపానికి విరుగుడు హాస్యం. సో ఎంత కోపాన్ని తెప్పించే పరిస్థితుల్లో అయినా కూడా మీరు అక్కడ ఏదైనా ఫన్ ఎలిమెంట్ ఉందా అనేది ఒక్కసారి మీరు చూసుకోండి. సో ఫన్ ఎలిమెంట్ ఏదైనా ఉందా మీ కోపాన్ని అరికెట్టడానికి? సో మనం అంత సీరియస్ గా ఏ పని చేయబోలే. జీవితం అనేది చాలా కూల్ గా మనము హ్యాపీగా కూర్చొని ఆనందించే దేవుడు వరం ఇచ్చాడు మనకి.
ఓకే. దాన్ని అంత సీరియస్ గా తీసుకొని దాన్ని ఒక కాన్సన్ట్రేటెడ్ గా జీవితాన్ని ఒక పద్ధతిగా నడపాలని మాత్రం ఆలోచించబాకండి. అలా పట్టుకొని పోవాలి, నేను నా జీవితాన్ని గుప్పెట్లో పెట్టుకొని పోవాలి అనుకున్న వాళ్ళు ప్రతిరోజు కోప్పడాల్సి వస్తుంది. మీరు ఎల్లప్పుడూ ఆశించిన విధంగా పరిస్థితులు జరగవు. అందరూ నన్ను గౌరవించాలి అనుకునే బదులు నేనే అందరిని గౌరవించాలి అనుకోండి. అలా అనుకున్నప్పుడు సహజంగా మీలో ఉండే ఆ కోపం అనే కాంపోనెంట్ తగ్గిపోతూ వస్తుంది. కోపాన్ని నియంత్రించడానికి శ్వాస, డీప్ బ్రీత్ తీసుకోవడం చాలా ముఖ్యమైనది. 4-7-8 శ్వాస ప్రక్రియ అనేది ఉంది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంది. మీ ముక్కు ద్వారా 4 సెకన్ల పాటు లోతుగా గాలిని పీల్చాలి. పీల్చి 7 సెకన్ల పాటు ఆ శ్వాసను పట్టుకోవాలి. మీ నోటి ద్వారా 8 సెకన్ల పాటు గాలిని వదలాలి. 4 సెకన్లు గాలి పీల్చాలి. 7 సెకన్లు పొట్టలో పట్టి పెట్టాలి. సో 8 సెకన్లు దాన్ని మళ్ళీ వదలాలి. అని పీల్చి ఇలా పట్టిపెట్టి 7 సెకండ్స్ మళ్ళా ఇది ఎక్కువగా వదలాలి. వదిలినప్పుడు దీన్ని 3, 4, 5 సార్లు మీరు పునరావృతం అంటే మళ్ళీ రిమైండ్ చేస్తే అప్పుడు కోపం అనేది కంట్రోల్‌లోకి వస్తుంది. ఇది 4-7-8 శ్వాస ప్రక్రియ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్. గ్రౌండింగ్ టెక్నిక్ ఒకటి ఉంది. దాని పేరు వచ్చేసి 5-4-3-2-1. 5-4-3-2-1. కోపం రావడం మీకు మీకు కోపం వచ్చింది. దాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల దృష్టిని ప్రస్తుత క్షణం మీద తిరిగి తీసుకురావడానికి ఈ టెక్నిక్ సహాయపడుతూ ఉంటుంది. మీ కోపం వచ్చినప్పుడు మీ చుట్టూ ఉండే 5 విషయాలు మీరు గుర్తుంచుకోండి. మీ చుట్టూ ఉండే ఏం జరుగుతోందని 5 విషయాలు మీరు చూసుకోవాలి. దాన్ని గుర్తించాలి మీరు. ఏమున్నాయి మన చుట్టూ? 5 విషయాలు ఏం జరుగుతున్నాయి? సో, పలానా వాళ్ళు ఫోన్‌లో మాట్లాడుతున్నారు. పలానా వాళ్ళు అక్కడ వేరే వాళ్ళతో తింటున్నారు. పలానా వాళ్ళు ఆ టేబుల్ మీద కూర్చొని నవ్వుకుంటూ ఉన్నారు. ఇలా ఒక 5 విషయాలు గ్రహించండి. మీరు దగ్గరలో తాకగలిగే 4 విషయాలు. 5, 4 మీరు దగ్గరలో తాకగలిగే 4 విషయాలు. అంటే మీ పక్కన ఏదైనా అంటే స్తంభం ఉన్నా, ఇది ఉంది. సో, 4 విషయాలు మీరు గుర్తించాలి మీ పక్కనుండే. 3 వినగలిగే విషయాలు. మీరు ఏం వినాలి? 3 విషయాలు వినగలగాలి. మీరు వాసన చూడగలిగే 2 విషయాలు చేయాలి. మీరు రుచిని చూడగలిగే ఒక విషయాన్ని గుర్తించాలి. ఈ పద్ధతి ద్వారా కోపం అనేది మనము దృష్టి మళ్లించగలము. సో, కోపం అనే ఆ వాల్కనం నుంచి మనము సైడ్ ట్రాక్. ఇది 5-4-3-2-1 టెక్నిక్ అంటారు దీన్ని. ఇది గ్రౌండింగ్ టెక్నిక్. మన కోపాన్ని గ్రౌండ్ చేస్తుంది. మన ఆలోచనలు, మన భావోద్వేగాలకు కోపం అనేది ఆజ్యం పోస్తుంటుంది. కోపాన్ని తగ్గించడానికి పరిస్థితులు మనం ఎలా అర్థం చేసుకుంటామో మార్చడం, పునఃసమీక్షించుకోవడం ఆలోచనలు తిరిగి రూపొందిస్తాయి. మనకు అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు మొరటుగా ప్రవర్తిస్తున్నారు. నన్ను ఆపేశారు. ఆ మొరటుతనంతో ఆపేశారు. బహుశా మేబీ పాజిటివ్‌గా థింక్ చేయండి. వాళ్ళు అంత మొరటుగా మిమ్మల్ని ఈసడించుకుని ఒక్క క్షణంలో జరుగుతుంది. వాళ్ళు ఏదో అర్జెంట్‌గా పరిగిస్తున్నారేమో! ఆ టైంలో మీరు ఆపేరేమో! అందుకని వాళ్ళు మొరటుగా ప్రవర్తించారేమో! అనేది ఆలోచించండి. ఈ పరిస్థితి నాకు చాలా అన్యాయం అండి అంటుంటారు చాలామంది. జీవితం ఎల్లప్పుడూ న్యాయంగా ఉండదు. సో, ఆ పరిస్థితి వచ్చినప్పుడు మీరెలా ప్రతిస్పందిస్తున్నారో, మీరెలా దానికి రెస్పాండ్ అవుతున్నారో అనేది మీ చేతిలో ఉంది. ఆ సంఘటనల్ని గ్రహించుకునే విధానాన్ని మార్చుకోవడం వల్ల కోపము, చిరాకు అనే చక్రం నుంచి మనం బయటపడతాం. కోపం ఆరోగ్యకరంగా మనం వ్యక్తపరచాలి. కోపాన్ని అణిచేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. దానివల్ల లో బీపీలొస్తాయి. గే సో, మనం షుగర్ లెవెల్స్ తగ్గిపోతా ఉంటుంది. సో, కోపాన్ని అణుచుకోకూడదు. ఆ వాల్కనం బయటకొచ్చేయాలి. సో, ఆ కోపాన్ని ఒక పద్ధతిలో, ఒక నిర్ణయాత్మకంగా వ్యక్తపరచాలి.
సో ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు అని భార్య భర్తతో అంటుంది. నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు అంటుంది. సో ఈ మాట బదులు నేను మాట్లాడినప్పుడు నువ్వు వినటం లేదు, విననట్లు నాకు అనిపిస్తా ఉంది అని స్మూత్ గా చెప్పొచ్చు ఆ మాట. నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు అనే స్వరం పెంచి కోపం దానికి కొద్దిగా మసాలా జోడించి ఆ హర్డ్కి నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు అంటే ఎదుటి కోపం వస్తుంది ఆటోమేటిక్ గా. దాని బదులు స్మూత్ గా నేను మాట్లాడేటప్పుడు నువ్వు విన్నట్లుగా నాకు అనిపించడం లేదు అంటే అది స్మూత్ గా చెప్పడం అనమాట. సో ఇదంతా కూడా మన భాష, మనం వ్యక్తపరిచే వర్డ్స్, ఇవి కూడా మనం కంట్రోల్డ్ గానే ఉండాలి. చాలా మంది అంటున్నారు కోపంలో అలా అనేసానండి అని చెప్పేసి. కోపంలో అనేసి నువ్వు వెనక్కి తీసుకోలేరు. కోపాన్ని ఒక ప్రాసెస్డ్ గా మనం వ్యక్తపరచాలి. కోపాన్ని ఇతరులకి ప్రేరణ ఇచ్చే విధంగా మార్చాలి. ఇప్పుడు స్వతంత్ర సమరయోధులు ఉన్నారు. వాళ్ళు కోపంతో ఊగిపోయే మాటలు మాట్లాడారు. దానివల్ల ఏంటంటే మన కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. మనం ఎదురు తిరగగలుగుతాం, మనం కొట్టగలుగుతాం అనే ఒక కాన్ఫిడెన్స్ ని నింపారనమాట. అది కోపం. మీ కోపము ఇతరులకు ప్రేరణగా నిలవాలి. మీ కోపము సమస్యల్ని పరిష్కరించాలి. మీ కోపము ఇతరులని ఉత్తేజపరిచే విధంగా, ఒక మంచి మార్గంలో నడిచే విధంగా ఉండాలి. వాళ్ళ వాళ్ళ లక్ష్యాల వైపు వాళ్ళు ప్రయాణం చేసే విధంగా మీ కోపాన్ని చూపించాలి. కన్స్ట్రక్టివ్ వే ఆఫ్ డీలింగ్ యాంగర్ అనమాట. కోపాన్ని గుర్తించడం, కోపాన్ని అర్థం చేసుకోవడం, కోపాన్ని నియంత్రించడం అనే పద్ధతులు, మాటలు నేర్చుకోవాలి. సో మిమ్మల్ని చూస్తూ మీ పిల్లలు పెరుగుతారు. సో మీరు చేసేది వాళ్ళకి రైట్ అనిపిస్తుంది, అదే కంటిన్యూ చేస్తారు. పిల్లలకి సో మీకు పెద్దయినా కోపం వచ్చింది, చిన్నప్పటి నుంచే వాళ్ళకి మీరు ఆదర్శంగా మీ కోపాన్ని చూపిస్తూ వాళ్ళని పెంచినట్టయితే వాళ్ళ చిన్నతనం నుంచే ఆ ఆ విత్తనము పెరిగి పెద్దదై మానవుతుంది. అది మీ మీదకే వస్తుంది. ప్రభావవంతమైన పద్ధతుల్లో లోతైన శ్వాస తీసుకుంటూ ధ్యానం అనేది అలవాటు చేసుకున్నప్పుడు ఈ యాంగర్ మేనేజ్మెంట్ అనేది కోపాన్ని నియంత్రణలోకి మనం తీసుకురాగలుగుతాం. ఒక్కటి గుర్తుంచుకుందాం, మనం కోపం ఎప్పుడొస్తుందంటే మనం ఏదైనా నియంత్రించాలి అనుకున్నప్పుడు. అది పరిస్థితి కావచ్చు, మనిషిని కావచ్చు, లేకపోతే వస్తువుని కావచ్చు, దేనైనా కావచ్చు. మనం ఏదైనా నియంత్రించాలి అనుకున్నప్పుడే కోపం వస్తుంది. నియంత్రించే భాగాన్ని వదిలేద్దాం. ఎందుకంటే మనం అన్ని నియంత్రించలేము. ఇది దేవుడి యొక్క సృష్టి. కొంతవరకు మాత్రమే మన చేతుల్లో ఉండే కొంతవరకు మాత్రమే మనం నియంత్రించగలుగుతాం. ఆ నియంత్రణలో ఎప్పుడైతే మనం అదుపు తప్పుతుందో అప్పుడు మనకు కోపం వస్తుంది. అది సహజంగా బాడీ చూపించే రెస్పాన్స్ అది. కోపము యొక్క ఫ్రీక్వెన్సీ 432 హెజార్డ్లుగా లెక్కించారు ఆ ఫ్రీక్వెన్సీని. మనస్సు మరియు శరీరంపై ఇది ప్రభావాన్ని చూపుతుంది. ఇంత హెజార్డ్స్ మన బాడీకి డ్యామేజ్ చేస్తుంది. మీరు డైరీ రాసుకోవడం, ధ్యానంతో పాటు డైరీ రాయడం. సో మీకు బాగా దగ్గరగా ఉండాలి. అది స్నేహితుడు అవ్వచ్చు, లేకపోతే తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు. సో మీకు సన్నిహితంగా ఉండే వాళ్ళతో ఆరోగ్యకరమైన వాతావరణంలో మీరు ఇవన్నీ మాట్లాడండి. మీరు ఎక్కడ కోపం వస్తుందో అవన్నీ మాట్లాడండి. అలా చేయడం వల్ల మీరు కోపాన్ని నియంత్రించుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్ పేలిపోయేంత కోపం మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఓకే. ఎవరైనా దురుసుగా ప్రవర్తించినప్పుడు, ఎవరైనా ట్రాఫిక్ లో కదలకుండా నిలబడినప్పుడు. సో జీవితాన్ని అంత సీరియస్ గా తీసుకోకండి. సో కొన్నిసార్లు లేట్ అవుతుంది.
సో లేట్ అయినంత మాత్రాన మనకేమి కొంపలు మునిగిపోవు. ఒక 5 నిమిషాలు లేట్‌గా వెళ్తాం ఇంటికి. లేదా 5 నిమిషాలు లేట్‌గా వెళ్తాం మీటింగ్‌కి. సో దాని నుంచి వచ్చే ఆ పరిణామాలు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఏమైనా అవుతుందా? 5 మినిట్స్ లేట్‌గా వెళ్తే ఏమవుతుంది? సో, సో నా నా గురించి మీటింగ్‌లో ఎదురు చూసేవాళ్ళు కొద్దిగా డిసప్పాయింట్ అవ్వచ్చు. కానీ మీరు బెటర్‌గా మీటింగ్‌ని హ్యాండిల్ చేసి, మీకు వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీరు మీటింగ్ గాని చేస్తే, సో దాన్ని మర్చిపోతారు 5 మినిట్స్ లేట్ అనేది. కోపము మీ రిలేషన్‌షిప్స్‌ని, మీ ఆరోగ్యాన్ని, నిర్ణయం తీసుకునే కెపాసిటీని తగ్గించేస్తుంది. సో ఎప్పుడు గూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. సో అమిగ్డాలా అనే భావోద్వేగ మెదడు కంట్రోల్ తీసుకుంటుంది కోపమొచ్చినప్పుడు. అది ఏందంటే, ఒక సపోజ్ మీరు ఒక బీచ్‌లో నడుస్తున్నారు. మీ ఎనకాల ఒక డైనోసార్ వచ్చింది. సో అప్పుడు మీరు ఏమైనా థింక్ చేసే టైం కూడా ఉండదు మీకు. సో ఇంక అంతా కూడా పరిగెత్తడం, మిమ్మల్ని మీరు రక్షించుకోవడం అనేదే ఉంటుంది. అలాంటి పనే జరుగుతుంది మీకు కోపం వచ్చినప్పుడు గూడా. ఏందంటే మీరు సెక్యూర్డ్‌గా ఉండాలి, ప్రొటెక్టివ్‌గా ఉండాలి. సో దాని నుంచి మిమ్మల్ని డైవర్ట్ చేసే వ్యక్తులు గాని, దాని నుంచి ఆ ప్రొటెక్టివ్‌గా మీరు ఒక కంఫర్టబుల్‌గా ఉన్నారు. దాని నుంచి డైవర్ట్ చేసే విషయాలు గాని, వ్యక్తులు గాని మీకు ఎదురైనప్పుడు మీకు కోపం వస్తుంది. సో అప్పుడు రేషనల్‌గానే ఆలోచించాలి. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ తోనే మనం హేతుబద్ధంగా అనలైజ్ జేయాలి. అంతేగాని ఆలోచన లేకుండా మనము చేయకూడదు. ఎందుకంటే మన గుండెకి మంచిది కాదు కోపం అనేది. కొంతమంది విస్ఫోటనం తీసుకొస్తారు. పేలిపోతూ ఉంటారు వాళ్ళ మాటలతో. మరికొందరు ఏందంటే తప్పించుకోవాలని చూస్తుంటారు. కొంతమంది స్తంభిస్తారు. ఫ్రీజ్ అయిపోతారు. అదుపులేని కోపము వల్ల నష్టమే కలుగుతుంది. శివుడికి గూడా తప్పలేదిది. శివుడు ఒకసారి ఆయన తపస్సులో ఉన్నాడు. ధ్యానంలో ఉన్నాడు. ధ్యానంలో ఉండేటప్పుడు రాక్షసులందరూ గూడా ఇదే పర్ఫెక్ట్ టైమ్ అని జెప్పి, ఇప్పుడల్లా శివుడు లేవడని జెప్పి, సో అందరూ గూడా దేవతల మీద దండయాత్ర ప్రకటించేశారు. సో వాళ్ళొస్తున్నారని తెలుసుకొని దేవతలందరూ గూడా శివుడి దగ్గరికెళ్లి చూస్తే ఆయన ధ్యానంలో ఉన్నాడు. ఏం జేయాలో తెలియక మన్మధుడిని ప్రయోగించారు ఆయన మీదకి. మన్మధుడు ఆయన డిస్టర్బ్ చేయాలని బాణాలేసాడు. మన్మథ బాణాలేసాడు. ఏసేసరికి ఆయన ఒక్కసారి గూడా నిగ్రహాన్ని కోల్పోయి, అట్లాంటి సదాశివుడే నిగ్రహాన్ని కోల్పోయి, ఎవర్రా నన్ను డిస్టర్బ్ చేస్తుందని చెప్పి మూడో కన్ను ఓపెన్ చేసి, ఒక్క క్షణం కూడా ఆలోచించలా ఆయన. జస్ట్ కళ్ళు తెరిచాడు. ఎదురుగా మన్మధుడు కనపడ్డాడు. డిస్టర్బెన్స్ కారణం అని ఈయనని గుర్తించాడు. మూడో కన్ను తీసి భస్మం చేసేసాడు. ఆ తర్వాత దేవతలందరూ గూడా జరిగిందంతా చెప్పారు. ఇలా, ఇలా అందుకోసం మిమ్మల్ని డిస్టర్బ్ చేశాము అని చెప్పి. అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. అరెరెరే! ఒక్క నిమిషం ఆలోచించుంటే అప్పటికి ఏమైంది? భస్మం అయిపోయాడు ఆయన. మన్మధుడు భస్మం అయిపోయాడు. రీకన్‌స్ట్రక్షన్ గూడా చేయలేమనమాట. సో శివుడికి గూడా తప్పలేదు. కోపం వల్ల పశ్చాత్తాపమే రిజల్ట్. లాస్ట్‌కొచ్చేది పశ్చాత్తాపమే. ఆరోగ్య సమస్యలొస్తాయి. రిలేషన్‌షిప్‌లో విషయాలు ఇబ్బంది పడతాయి. మీరు ఎదుగుదల, మీకు రావాల్సిన నేమ్ అండ్ ఫేమ్ ఆగిపోతుంది. కోపం చెడ్డది కాదు. ఇంక నేను చెడ్డది అని చెప్పటం లేదు. మనం దాన్ని ఎలా వ్యక్తపరుస్తాము అనేదే బ్యాడ్ ఆర్ గుడ్ అనేది నియంత్రించమంటున్నాను. కోపం అనేది మీకోసం మీరు వాడుకుంటే దట్ ఈస్ బ్యాడ్. అందరి కోసం మీరు వాడుతుంటే దట్ ఈస్ గుడ్. మీ కోపం వల్ల నలుగురికి మంచి జరుగుతుందంటే దట్ ఈస్ గుడ్. మీరు వెళ్తూ ఉన్నారు. ఏదో బస్ స్టాప్‌లో అమ్మాయిల్ని ఒక ఆకతాయి ఏడిపిస్తూ ఉన్నాడు. అతని మీద కోపం చూపిస్తే వాళ్ళ నలుగురికి మంచి జరుగుతుంది. అప్పుడు కోపాన్ని చూపించాలి. దట్ ఈస్ ద పాజిటివ్ వే ఆఫ్ ఎక్స్‌ప్రెసింగ్ యువర్ యాంగర్ అన్నమాట. మీరు ఒకరికి ఐ లవ్ యూ చెప్పారు. వాళ్ళు మీకు తిరిగి రెస్పాండ్ కాలేదు. సో దానివల్ల ఎవరికి లాభము? మీరు చూపించే కోపమొస్తుంది. ఎందుకంటే నన్నే రిజెక్ట్ చేస్తావా అనే కోపమొస్తుంది. సో దానివల్ల ఓన్లీ మీరు మాత్రమే అది స్వార్థమైన కోపం అన్నమాట. సో అది బ్యాడ్. ఆ కోపం అనేది బ్యాడ్.
ఏది గుడ్, ఏది బ్యాడ్. మీ కోపం వల్ల నలుగురికి మంచి జరిగితే దట్ ఈస్ గుడ్. మీ కోపం వల్ల మీరు మాత్రమే లాభపడి మిగతా వాళ్ళకి డ్యామేజ్ జరుగుతుంటే దట్ ఈస్ బ్యాడ్. సో కోపం అంటే ఏందో చెప్పాను. కోపం అంటే అర్థం చేసుకున్నారు. కోపం యొక్క ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏందని చెప్పాను. కోపాన్ని అదుపులో ఉంచడానికి శ్వాస, ధ్యానము, జర్నలింగ్ ఇలాంటివన్నీ కూడా పరిచయం చేశాను. సో కొన్ని కథలు చెప్పాను. ఓకే, శివుడి యొక్క కోపం గురించి చెప్పాను, పరశురాముడి కథ చెప్పాను, దేశభక్తులు, స్వతంత్ర సమరయోధుల గురించి చెప్పాను. సో కోపం అనేది ఎలా ఉండాలి, క్రోధం అనేది ఎలా ఉండాలి అనేది చెప్పాను. సో బౌద్ధ మతంలో కోపాన్ని గురించి చాలా కథలు ఉన్నాయి. అంగుళికమాల కథ అనేది ఒకటి ఉంది. అంగుళికమాల కథ అనేది సో ఫేమస్ కథ అది ఉంది. అతను చాలా క్రూరమైన వాడు. అతనికి చాలా కోపం ఉండేది. అంగుళికమాల అనే అతనికి చాలా కోపం ఉండేది. అతను ఏం చేసేవాడంటే, అంగుళికమాల అంటే వేర్లని, అంటే మన చేతి వేళ్ళు ఉంటాయి కదా, ఆ వేళ్ళని కత్తిరించి మెడలో ధరించిన వాడు అంగుళికమాల. మాల అంటే దండ. అంగుళికం అంటే సో వేళ్ళు, మనం బటన్ వేళ్ళు, ఇది ఫింగర్స్, దాన్ని ధరించిన వాడు అని ఆయనకి చాలా కోపం ఉండేది. యాంగర్, ఫ్రస్ట్రేటెడ్ పర్సన్ అనమాట. అట్లాంటి అతను బుద్ధుడు. ఆయన బుద్ధుడు దయా కరుణతో ఆయన ఒకరోజు ఎదురుగా వెళ్ళాడు. అందరూ అతను చూస్తే భయపడి పారిపోయేవాళ్ళు. అంగుళికమాలను చూస్తే భయపడి పారిపోయేవాళ్ళు అందరూ. అలాంటిది బుద్ధుడు భయపడకుండా దయా, జాలి, కరుణతోనే ఫేస్ చేశాడు. అప్పుడు అన్నాడు అంగుళికమాల, ఏంది నన్ను చూసి అందరు భయపడతారు, నువ్వు ఎందుకు భయపడటం లేదు అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ అడిగాడు అనమాట. ఎందుకు నువ్వు భయపడటం లేదు? నేను ఎప్పుడో ఆగిపోయాను, కానీ నువ్వు ఆగటం లేదు అన్నాడు. నువ్వు ఎందుకు ఆగటం లేదు? నేను ఎప్పుడో ఆగిపోయాను, నువ్వు ఎందుకు ఆగటం లేదు అన్నాడు. సో దీంట్లో లోతైన కథ ఇది. ఒకసారి మీరు గూగుల్లో అంగుళికమాల కథ చదవండి. సో కోపాన్ని ఎలా నియంత్రించుకొని బుద్ధుడి యొక్క శిష్యుడిగా మారిన కథ సూపర్గా ఉంటుంది. మనము కోపంతో, అంటే యాంగర్, హెట్రెడ్నెస్, వీటితో మనము లోకాన్ని జయించలేము. ఎంతో మంది రాజులు ప్రయత్నించారు, ఎంతో మంది యోధులు ప్రయత్నించారు. వాళ్ళ బలంతో, వాళ్ళ కోపంతో ప్రపంచాన్ని జయించాలి అని ఎంతో మంది ప్రయత్నించారు. ఎవ్వరి వల్ల కాలేదు. వాళ్ళ పేర్లు కూడా గుర్తులేవు మనకి. కానీ ప్రేమతో గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మదర్ తెరిసా కానివ్వండి, జీసస్ క్రైస్ట్ కానివ్వండి, సాయిబాబా కానివ్వండి, శ్రీకృష్ణుడు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళు చూపించిన మార్గం ఏదైతే ఉందో, ప్రేమతోనే మనం జయించవచ్చు, కోపంతో కాదు. కోపంతో మనం ఏది జయించలేము, అన్ని ఓడిపోతాము అని చెప్పే కథలు కోకలు ఉన్నాయి. కోపానికి అత్యంతమైన శక్తివంతమైన విరుగుడు దయ. బుద్ధుడు చెప్పాడు. మనం అన్ని జీవుల పట్ల, మనకి అన్యాయం చేసిన వారితో సహా సద్భావన, కోపం మన మనస్సుల మీద పట్టు కోల్పోయేలాగా చేస్తుంది. నిప్పుని నిప్పుతో ఆర్పలేము, కోపాన్ని కోపంతో జయించలేము. అది ఇంకా పెరుగుతుంది తప్పితే ఆరిపోదు. కోపాన్ని మనము, ఆ నిప్పుని మనము నీళ్లతోనే ఆర్పాలి. నీటికి మాత్రమే చల్లబరిచే గుణం ఉంటుంది.
అన్ని జీవుల బాధలు, అన్ని జీవులకి బాధలు ఉంటాయి, వాటి నుంచి విముక్తి పొందాలి. ఆ విముక్తి పొందే విషయంలో ఏదైతే ఉందో దాని కోపం అనేది అడ్డంగా తగులుతుంది, మన చేత తప్పులు చేపిస్తుంది. దయగల చర్యలు ఒత్తిడి తగ్గిస్తాయి, బ్యాలెన్స్డ్ గా ఉండాలి. బౌద్ధ మతము ఈ కోపాన్ని గురించి చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చింది, ఏ మతం ఇవ్వనంత ఇచ్చింది. మనకి నష్టం కలిగినప్పుడు, మనము తిరస్కరించినప్పుడు, మనకి అన్యాయం జరిగినప్పుడు, మనకి నిరాశ లోనైనప్పుడు, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి, పరిస్థితుల నుంచి మనకి ఏదైతే ఎదురవుతాయో అది మొదటి బాణంగా మీరు పోల్చుకోండి. మొదటి బాణం. రెండో బాణం ఏంటంటే మన సొంత ఆలోచనలు, మనం సృష్టించుకునే బాధ. మనం చూపించే కోపము, ఆగ్రహము, మనం దాన్ని రిపేర్ చేయడానికి మనం ఫోర్స్తో మనం ఏదైతే ప్రయత్నం చేస్తామో ఇది రెండో బాణంగా అనుకోండి. మనం ఫస్ట్ బాణాన్ని నియంత్రించలేం, అది వస్తుంది ఖచ్చితంగా. రెండో బాణాన్ని అయితే మనం నియంత్రించగలుగుతాం. అంటే మనకి అనుకోని పరిస్థితులు వస్తాయి, దాన్ని మనము నియంత్రించలేం, ఆ పరిస్థితులు వస్తాయి. కానీ మనము దానికి రెస్పాండ్ అయ్యేది మన చేతుల్లో ఉంది. ఎలా రెస్పాండ్ అవుతాం? సో నిప్పులు నిప్పుతో ఆర్పలేమని ఇందాక చెప్పాను. ఓకే, సో నిప్పుతో కాకుండా నీళ్లతో ఆర్పాలి. ఇది రెండు బాణాల కథ. మొదటి బాణం మీ కంట్రోల్లో ఉండదు, రెండో బాణం అయితే మీ కంట్రోల్లో ఉంటుంది. జీవితంలో ప్రతిదీ కూడా నిరంతరం మారుతూ ఉంటుంది, మన భావోద్వేగాలతో సహా. అశాశ్వత అశాశ్వతమైనవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. భావోద్వేగ ప్రతిచర్యల నుండి విడిపోవడానికి మనం సహాయపడుతూ ఉంటుంది. మనము చిన్నప్పుడు తల్లిదండ్రుల్ని ప్రేమిస్తాం, కొద్దిగా పెద్దయినాక మనం కాలేజీలో చేరంగానే మన ఫ్రెండ్స్ని మనం ప్రేమిస్తాం. సో తల్లిదండ్రులు అప్పుడు గుర్తుకు కూడా రాదు మనకి. సో వాళ్ళతో మమేకం అయిపోతూ ఉంటాం కాలేజీలో ఉండేటప్పుడు, స్కూల్లో ఉండేటప్పుడు. కొద్దిగా యుక్త వయసు వచ్చినాక పేరెంట్స్ నుంచి దూరం అవుతాం. ఆ తర్వాత భర్త, భార్య అని చెప్పేసి మళ్ళీ ఇంకో భావోద్వేగంలోకి వెళ్తాం. వాళ్ళని కూడా విస్మరించి పిల్లల మీద ఫోకస్ చేస్తాం. సో తల్లిదండ్రులను ప్రేమిస్తాం, భార్య భర్తను ప్రేమిస్తాం, తర్వాత పిల్లల మీదకి షిఫ్ట్ అవుతుంది. పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి కానీ సో వాళ్ళకంటే ఒక సొంత జీవితం ఏర్పడ్డాక అదంతా కూడా వాళ్ళకి పుట్టి పిల్లల మీద మనము మన భావోద్వేగాలు మారుతూ ఉంటాయి. ఇన్ని రకాలుగా భావోద్వేగాలు మారిపోతాయి. మీరు ఎవరి కోసం కోపం చూపిస్తున్నారు? దేని కంట్రోల్ చేయాలి అనుకుంటున్నారు? ఏది మన కంట్రోల్ లేనప్పుడు, మన భావోద్వేగాలు అనేవి మన కంట్రోల్లో లేనప్పుడు ఎవరి కోసం ఆ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు అనేది ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఈ లైఫ్ అనేది అట్లనే మూవ్ అయిపోతూ ఉంటుంది, ఏది శాశ్వతంగా ఉండదు, స్టాండర్డ్ గా ఉండదు. ఈ రోజు వచ్చిన వ్యక్తి రేపు రాకపోవచ్చు, ఈ రోజు వచ్చిన పరిస్థితులు రేపు ఉండకపోవచ్చు. ఈ రోజు మీరు గొప్ప కింగ్, ఓకే, నెలకి లక్షల లక్షలు సంపాదిస్తారు, రేపు బికార్ అవ్వచ్చు. అశాశ్వతమైనవన్నీ కూడా కంట్రోల్ చేయాలని చూడకండి, అంగీకరించండి. అప్పుడు స్పష్టత వస్తుంది, జీవితంలో ప్రశాంతత వస్తుంది. మీరు ట్రాఫిక్ లో వెళ్ళేటప్పుడు ఎంత సంయమనం పాటిస్తారు? ఎవరెవరో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తోలుతున్నా కూడా మీరు మీ గమ్యస్థానం మీద దృష్టి పెడతారు, నేను ఆఫీస్కి చేరుకోవాలి అని చెప్పి. సో ఎవరు ఎంత డిస్టర్బ్ చేసినా కూడా మీరు అవన్నీ కూడా ఇట్లా దాటుకుని దాటుకుని దాటుకొని మీ ఆఫీస్కి చేరుకుంటారా లేదా? లేదా మధ్యలో ఎవడో డిస్టర్బ్ చేసాడని మీరు కారు ఆపి దిగి వాటితో గలవ పెట్టుకొని ఆఫీస్కి పోకుండా ఇంటికి వచ్చేస్తారా? సో జీవితం కూడా అంతే. వీటితో ఆగిపోకండి. మీ గమ్యం ఏంది, మీ టార్గెట్ ఏంది, అక్కడికి చేరుకోవాలి మీరు. ఆ చేరుకోనీయకుండా కోపం అడ్డం పడుతుంది. ఒకరోజు ఒక ఆయన సన్యాసి దగ్గరకు వచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఆ మాటలకి తిరిగి ప్రతిస్పందించకుండా ఆ సన్యాసి ప్రశాంతంగా మౌనంగా ఉన్నాడు. చివరికి ఆ వ్యక్తి తిట్టి 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 అలసిపోయి వెళ్ళిపోయాడు. ఇతను మాత్రం చెలించలేదు.
అదే ప్రశాంతత, అదే మౌనంగా నవ్వుతూ అలానే కూర్చున్నాడు. సో మనల్ని ఎవరు అవుట్ సైడ్ నుంచి మన పర్మిషన్ లేకుండా మనల్ని డిస్టర్బ్ చేయకూడదు. మనం కూడా ఒక సన్యాసిలాగా బతకాలి. మన భావోద్వేగాలు మన పర్మిషన్ తీసుకొని మన గేట్ దాటాలి. ఎవరో రెచ్చగొడితే గేట్ తీసుకుని ఓపెన్ చేసుకొని మన భావోద్వేగాలు మన కంట్రోల్లో లేకుండా వెళ్ళిపోకూడదు. ఇది వయసుకు వచ్చిన అమ్మాయి లేచిపోవడం లాంటిది. ప్రతిదీ కూడా మీ పర్మిషన్ తీసుకొని మీ భావోద్వేగాలు, అది ప్రేమ కావచ్చు, కోపం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీ పర్మిషన్ తీసుకొని అవి గోడ దాటాలి, లేకపోతే గేట్ దాటాలి. అంతేగాని ఎవరో రెచ్చగొడితే కంట్రోల్ తప్పేసి అది గేట్ దూకేసి వెళ్ళిపోకూడదు మీ భావోద్వేగం. సన్యాసిని గుర్తు చేసుకోండి. ఎవరైనా ఒక బహుమతి ఇస్తున్నారు, ఆ బహుమతి మీకు నచ్చలేదన్నప్పుడు మీరు దాన్ని స్వీకరించకండి. మీ 2 చేతులు ఎత్తితేనే కదా బహుమతి మీ చేతుల్లోకి వస్తుంది. అట్లనే కోపంలో ప్రవర్తించేవాడు మీరు రెస్పాండ్ కాకండి, చూస్తూ ఉండండి అంతే. వాళ్ళు ఏం చేసినా కూడా కదలకండి. గాంధీజీ కూడా ఇదే చెప్పారు. నాన్ వైలెన్స్ మూవ్మెంట్ ఆయన ఆయన ఊపిరి పోసాడు. ఆయన ఎవరెంత కొట్టినా కదలకండి, తిరిగి రెస్పాండ్ కాబకండి, కొట్టించుకుందాం, కానీ మనము సత్యాగ్రహం చేద్దాం అన్నాడు. వాళ్ళు కొట్టి కొట్టి అలసిపోయి వెళ్ళిపోయారు. ఆఖరికి వాళ్ళు ఇచ్చారు. కోపంతో స్పందించడం వల్ల సంఘర్షణ పెరుగుతుంది. ప్రశాంతమైన వాతావరణం, మీ చుట్టూ ఉండే వాతావరణం చెల్లాచెదురైపోతుంది. మీరు మౌనంగా ఉంటే ఆ తుఫాన్ దాటి వెళ్ళిపోతుంది, తీరం దాటి వెళ్ళిపోతుంది. దాంతో మీరు చెలగాటం చెయ్యకూడదు. ఒకవేళ చెలగాటం చేయాల్సిన పరిస్థితి వస్తే మీ కోపం వల్ల మీరు మాత్రమే బెనిఫిట్ అవుతున్నారా, అందరూ బెనిఫిట్ అవుతున్నారా అనేది ఆలోచించుకొని మీ కోపాన్ని బయట తీసుకురండి. ఏ పనైనా కూడా మనస్ఫూర్తితో చేయడం అనేది ముఖ్యమైన సాధన. మనసు పెట్టి చేయడం అనేది ముఖ్యమైన సాధన. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ప్రతిదీ కూడా మనం నియంత్రించలేము. శ్వాస తీసుకోండి, ధ్యానం చేయండి, జర్నలింగ్ చేయండి. చేసి కోపాన్ని అదుపు చేసుకోండి. కొన్నిసార్లు కోపాన్ని ప్రదర్శించాల్సి వస్తుంది. ఇప్పుడు డాక్టర్ కూడా ఆపరేషన్ చేసేటప్పుడు కత్తిని తీసుకొని వచ్చి పొట్ట మీద పెడతాడు. అది తప్పు కాదు. దాన్ని ఎవరు అబ్జెక్ట్ కూడా చేయరు. ఎందుకంటే దానివల్ల మనకి ఆ రుగ్మత అనేది పోతుంది. సో అలానే మీ కోపం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉండాలి, కానీ డిసడ్వాంటేజెస్ రాకూడదు. యాజ్ ఎ సర్జన్ ఏ విధంగా డీల్ చేస్తున్నారో అదే విధంగా మన కోపాన్ని కూడా మనము కంట్రోల్లో పెట్టుకోవాలి. కోపం చెడ్డది కాదు, ఇది న్యాచురల్ రెస్పాన్స్. ఆ పరిస్థితి మీద శ్రద్ధ ఎక్కువగా ఉంది, ఆ పరిస్థితిని మీ కంట్రోల్లో దాటిపోతుందని మీరు అనుకుంటున్నారు, అందుకని కోపాన్ని వ్యక్తపరుస్తారు. ఆ కోపాన్ని వ్యక్తపరిచేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా. సో ఇంకా మనము మరిన్ని విషయాలు డిస్కస్ చేసుకుందాం. ఓకే, దీని మీద సత్వ సాధన అనే దాని మీద కోర్సు స్టార్ట్ చేస్తాం. సో దాంట్లో జీవితానికి సంబంధించిన అన్ని ఎమోషన్స్, జీవితానికి సంబంధించిన అన్ని విషయాలు, ఏ విధంగా మనం ప్రవర్తించాలి, ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాం అని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాం. క్వశ్చన్ చేసి మీలో మార్పు తీసుకురావాలని ట్రై చేస్తాం. సో నేను అవలంబిస్తున్నాను అవన్నీ కూడా. నేను ఆ విధంగా ఉన్నాను, నేను చెప్పేదానికి అర్హుడిని కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను. నేను సక్సెస్ఫుల్ గా ఉన్నాను కాబట్టి నా భావోద్వేగాలు ఇప్పుడు నేను కోర్సు పెడితే ఒక 40 మంది 50 మంది వచ్చి చేరుతారు. రకరకాల ప్రశ్నలు వేస్తారు నన్ను, కొన్ని విసుగు తెప్పిస్తాయి కూడా. కానీ ఓపికతో వాటికి సమాధానాలు ఇస్తాను. ఓకే, హాస్యంతోనే వాటికి ఆన్సర్లు ఇస్తాను. ఎక్కడ కూడా అదుపు తప్పను నేను. కొన్ని చెత్త ప్రశ్నలు కూడా వస్తుంటాయి. అప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా తొనకను, ఎప్పుడు కూడా కంట్రోల్ దాటను. అవన్నీ కూడా నేను హాస్యంతోనే డీల్ చేస్తాను.
సో ఇవన్నీ కూడా మరిన్ని లోతైన విశ్లేషణ మళ్ళీ తెలుసుకుందాం. సో ఈ వీడియో యూట్యూబ్లో స్ట్రీమ్ అవుతుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ మీతో కలుస్తాను, నెక్స్ట్ టాపిక్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ. సో నమస్తే అండి అందరికీ. నేను ఒక మెయిన్ పాయింట్ చెప్పాలనుకున్నాను. ఇప్పుడు మనం ఏదైతే సత్వ సాధనలో మనం చేస్తున్న టాపిక్స్, ఈ వీడియోస్ అన్నీ కూడా రేపటి ఫ్యూచర్‌ని చేంజ్ చేయగలవండి. బికాస్ మనం వేసే ప్రతి ఒక్క అడుగు కూడా ధర్మం వైపు వేస్తున్నాము. సో ఫ్యూచర్‌లో ఇది ఒక చరిత్రను సృష్టిస్తుంది. తప్పకుండా చరిత్రలో మార్పనేది వస్తుందండి. బికాస్ ఒక సత్వ సాధన అని కాదు, ఎంతోమంది గొప్పవాళ్ళు ఒక పాయింట్, ధర్మం అనే పాయింట్ తీసుకొని వాళ్ళు ఎన్నో రకాలుగా పోరాటాలనేవి చేశారు లైఫ్‌లో. సో వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టారు ధర్మం కోసం. సో మనం అహింసా మార్గంలో వెళ్తూ అందరూ ఏవైతే దినచర్యలో, డైలీ లైఫ్‌లో వాళ్ళు ఫేస్ చేస్తున్న సమస్యలని వాళ్ళు ధర్మంగా ఉంటూ వాళ్ళు ఫేస్ చేయాలి. వాళ్ళు ధర్మం తప్పకూడదు అని మెయిన్ ఒక కాన్సెప్ట్ తీసుకొని మనం ఈ సత్వ సాధన అన్నది ఇంట్రొడ్యూస్ చేస్తున్నామండి. జస్ట్ ఏదో వాల్యూస్, మోరల్స్ చెప్పేసి అయిపోయింది అని చేతులు దులిపేసుకోవచ్చు. కానీ ఇవి ఇంప్లిమెంటేషన్ లెవెల్‌లోకి రావాలి అనేసి సార్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఎన్నో వీడియోస్ చేస్తున్నారు. వీటన్నింటికి ఒక ఒక పెద్ద ఆహ్, ఇంటెన్షన్ అనేది ఉందండి. ఫ్యూచర్‌లో ఎంతో సాధించాలి. సత్వ సాధనని ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా చాలామంది జాయిన్ అవ్వాలండి ఇందులో. సో, మీకు ఆధ్యాలో జాయిన్ అవుతే తెలుస్తుంది. మీ సమస్యలకొచ్చే సమాధానాలను బట్టి, అందులో ఉన్న మెంబర్స్ రియాక్షన్స్‌ని బట్టి గూడా మీకు తెలుస్తుంది. సో, అందరూ తప్పకుండా మీరు కోర్స్‌లో జాయిన్ అయినా, అవ్వకపోయినా ఫస్ట్ ఆధ్యాలో జాయిన్ అవుతే మెయిన్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఎందుకు ఈ వీడియోస్ చేస్తున్నాము, ధర్మం గురించి ఎందుకు చెప్తున్నాము, వాల్యూస్ ఎందుకు ఫాలో అవ్వమని చెప్తున్నాము అన్నది మీకు క్లియర్‌గా అర్థమవుతుందండి. సో, మెయిన్‌గా సత్వ సాధన అడ్వాన్స్‌డ్ కోర్స్‌లో ఈ ఇంప్లిమెంటేషన్ అన్నది ఫస్ట్ పర్సనల్‌గా మీ మీ వ్యక్తిత్వం, మీ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటూ మనం మొదలుపెడుతున్నాం. తర్వాత ఫ్యామిలీని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఫ్యామిలీలో ఒక భార్య తన రెస్పాన్సిబిలిటీస్ ఏంటో కూడా తెలీదండి రియల్లీ. ఒక ఫ్యామిలీలో ఒక మ్యారేజ్ చేసుకొని వెళ్ళిన అమ్మాయికి అసలు అక్కడ అత్తమామల్ని ఎలా చూసుకోవాలి, హస్బెండ్‌ని ఎలా చూసుకోవాలి అన్న ఒక మినిమమ్ నాలెడ్జ్ కూడా ఉండకుండా పెళ్ళిళ్ళనేవి జరుగుతున్నాయి ఈ కాలంలో. బట్ ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అన్నది మనం ఈ అడ్వాన్స్‌డ్ సత్వ సాధనలో చెప్పబోతున్నాము. అది ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ అంటే మెనీ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఎట్ ఎ టైమ్ తీసుకొని, బర్డెన్ తీసుకొని మనం అన్నీ చెయ్యాలి మన హెల్త్ ఇది చేసుకొని అని కాదు. దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్, దేర్ ఆర్ సమ్ బౌండరీస్. సో, అవన్నీ కూడా మనం ఈ అడ్వాన్స్‌డ్ సత్వ సాధనలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ అప్ టు చిల్డ్రన్. చిల్డ్రన్ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి టువర్డ్స్ పేరెంట్స్ కావచ్చు, లేదా గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ కావచ్చు. సో, స్పిరిచువాలిటీ పిల్లలు ఎలా ఉండాలి? సో, ఇవన్నీ కూడా మనం బేసికల్‌గా తీసుకొని ఈ కోర్స్‌ననేది డిజైన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్మోస్ట్ సార్ చెప్పిన మెనీ టాపిక్స్, ఇందులో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నవి మీ లైఫ్‌లో చాలా ఉపయోగపడతాయండి. మీ సమస్యలతో మీరు బాధపడే ఒక్కొక్క క్షణము ఎంతో టైం వేస్ట్ చేసుకొని, కన్‌ఫ్యూజన్‌లో ఏం చేయాలో అర్థం కాని చాలా సిట్యుయేషన్స్ వస్తూ ఉంటాయి. సో, ఈ సత్వ సాధన కోర్స్‌లో మీకు ఆ ఇంప్లిమెంటేషన్స్ అన్నీ కూడా ఆ డిజైనింగ్, ఆ ప్లానింగ్ మొత్తం కూడా మేము చెప్తాము. ఫుల్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉంటుంది. అండ్ దాన్ని అక్కడితో వదిలేయటం కాదు. వి ఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ అనమాట. ముందుకు తీసుకెళ్తున్నాం. అది ఆధ్యాతో తీసుకెళ్తున్నాము. సో, తప్పకుండా ఫస్ట్ ఆధ్య జాయిన్ అవ్వండి. దెన్ మనం ఏం చేస్తున్నాం అన్నది మనకు అర్థమవుతుంది. ఓకే. సో, ఇంటర్ప్రిటేషన్, వాల్యూస్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వాల్యూస్, మోరల్స్ అన్నవి మనం ఇక్కడ కొన్ని క్వెషన్స్ అనేవి తీసుకున్నాం మెయిన్‌గా. సో, హౌ టు ఎర్న్ మనీ, హౌ టు ఓవర్‌కమ్ ఫియర్,
how to overcome anxiety levels, how to speak confidently, fearlessly in front of a crowd, how to influence others positively. Time management, using every moment effectively, is about living life to its fullest. సో మంత్ర పవర్ ఆటో సజెషన్ ఒకటి ఉంటుంది. హౌ టు ఇంక్రీజ్ ద ఇంటెలెక్ట్, మన మేధస్సును ఒక 1000 టైమ్స్ మెడిటేషన్ ద్వారా మనం ఎలా పెంచుకోగలం. హౌ టు మోటివేట్ అవర్ సెల్ఫ్, మన డిఫికల్టీస్లో ఉన్నప్పుడు మనల్ని మనం మోటివేట్ చేసుకోవడం ఎలా. అవర్ ఫుడ్, అవర్ హెల్త్, సాత్విక్ ఇన్పుట్స్ ఎలా మనం అవి ఇంప్లిమెంట్ చేయాలి అన్నది కూడా టాపిక్ ఉంది. హౌ టు బిల్డ్ అవర్ క్యారెక్టర్ టు బికమ్ అ సక్సెస్ఫుల్ పర్సన్. ఇంకా హౌ టు కంట్రోల్ సెన్స్ ఆర్గన్స్, ఎస్పెషల్లీ ఇది ఎడ్యుకేషన్ సైడ్ చూసుకుంటే కనుక హౌ టు మెమరైజ్ వాట్ ఎవర్ వి స్టడీ టెక్నిక్స్ ఉంటాయి ఇందులో. అండ్ ఇందులో చాలామంది ఆఫ్లైన్ కూడా అడిగారండి. సత్వ సాధన ఆఫ్లైన్, లైక్ స్కూల్స్కి వెళ్ళి అండ్ కాలేజెస్కి వెళ్ళి, సో టీచర్స్కి, ఈవెన్ స్టూడెంట్స్కి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలని చాలామంది అంటున్నారు. అది కూడా ఇంప్లిమెంటేషన్ లెవెల్కి వెళ్తుంది. అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆన్ ఫేస్బుక్ అని మనకు తెలుసు కదండి, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో మనం అన్నింటి ద్వారా ఈ ధర్మాన్ని అందరూ రైటర్స్ పాత్లో వెళ్ళాలి అ- అంటే కనీసం వాట్ వీఆర్ థింకింగ్, మనం ఏమనుకుంటున్నాం, వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అన్నది వాళ్ళకి చెప్పాలి. లేటర్ ఆల్ వాళ్ళు వింటారా వినరా అన్నది అది నెక్స్ట్ లెవెల్. సో మనం మెయిన్గా అందరినీ రీచ్ అవ్వాలి అని ఒక కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నామండి. సో ప్లీజ్ ఫార్వర్డ్ ఆద్య లింక్ కూడా అందరికీ ఫార్వర్డ్ చేయండి తప్పకుండా. అండ్ కెరియర్ ఓరియంటెడ్గా సొసైటీలో వచ్చే ఛాలెంజెస్ని మనం ఎలా ఎదుర్కోవాలి. చాలా కాంపిటీటర్స్ ఉంటారు బయట. మనకు వచ్చే సిచ్యువేషన్స్, చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వస్తుంటాయి, మనం ఫేస్ చేయలేము. సో అలాంటప్పుడు మన ఇన్కమ్ ఎలా సంపాదించాలి, ఇవన్నీ ఓవర్కమ్ చేస్తూ అని, టఫ్ సిచ్యువేషన్స్లో మనం సర్వైవ్ అవ్వటం ఎలాగా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. టఫ్ సిచ్యువేషన్ అంటే మనకు నియర్లీ మా అమ్మాయి వాళ్ళ ప్రిన్సిపల్ ఉన్నారు. సో వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండటం వల్ల సో 4 మెంబర్స్ సూసైడ్ చేసుకున్నారు అని. సో ఇంత కొన్ని విషయాలకి సమాధానం దొరకక వాళ్ళు ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఫ్యామిలీస్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో ఇంత సిచ్యువేషన్స్ వరకు మనం వెళ్ళకుండా ఈ ఆధ్య ద్వారా, సత్వ ద్వారా మనం కొన్ని మెయిన్ పాయింట్స్ అండ్ ఇంప్లిమెంటేషన్స్ నేర్చుకుని మనం మన లైఫ్ని చక్కదిద్దుకోవాలి అన్నదే మెయిన్ ఇంటెన్షన్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.